నమస్కారం గురుగారు. ఆయుష్మతి భవ. గురుగారు, ఏలినాటి శని అనగానే చాలామంది భయపడుతూ ఉంటారు. ఆ శని ప్రభావం అనేది వాళ్ళ మీద ఎలా ఉంటుందా అని చెప్పి. ముఖ్యంగా వచ్చేసి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఏలినాటి శని వచ్చేసి మేషరాశి, కుంభరాశి, మీనరాశి మీద ఉంది. సో వీళ్ళకి అందరికీ ఒకే రకమైన కష్టాలే వస్తాయంటారా? అసలు కష్టాలు వస్తాయా రావా? ఈ కష్టాలని మనం ఎలా తీసుకోవాలంటారు? అలానే వాళ్ళకి పరిహారం కూడా తెలియజేయండి గురుగారు. కష్టం అనేది ఉంటుంది కానీ అందరికీ ఒకేలాగా ఉండదు. ఓకే. సింహరాశి వాళ్ళకి కొంచెం వేరుగా ఉంటుంది, కుంభరాశి వాళ్ళకి వేరుగా ఉంటుంది. ఇందులో కుంభరాశి వాళ్ళకి ఈ టైంలో కొంచెం మేలు కూడా జరుగుతుంది. ఓకే. మీనరాశి వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ముందుగా తీసుకుంటే మేషరాశిని తీసుకుంటే వీళ్ళకి ఎక్కువగా జాబ్లో సమస్యలు వస్తాయి, ఉద్యోగంలో సమస్యలు, ఉద్యోగం మార్పు, స్థానచలనం, ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి కష్టపడ్డము, చక్కగా చేస్తున్న ప్లేస్లోంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఎక్కడో ఇబ్బందులు పడే ప్లేస్కి వెళ్ళడము, ఈ ఉద్యోగంలో శత్రువులు పెరిగిపోవటము, ఉద్యోగంలో గొడవలు, ఉద్యోగంలో చికాకులు, ఉద్యోగుల ద్వారా ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ఇబ్బందులు వస్తాయి. అట్లాగే బిజినెస్లో బాగా లాస్ రావడము, బాగా కష్టపడ్డము, సేల్స్ పడిపోవడము, అట్రాక్షన్ తగ్గడము, ఫుట్ఫాల్స్ తగ్గడము, దీనివల్ల బిజినెస్లో కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. అయితే మేషరాశి వాళ్ళు ముఖ్యంగా ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడాలంటే తమకంటే చిన్నవాళ్ళతో చాలా ప్రేమగా మాట్లాడాలి, తమకంటే పెద్దవాళ్ళని చాలా గౌరవంగా మాట్లాడాలి. ఈ సందర్భంలో ఇలాంటి పరిస్థితుల్లో అంటే ఆ ఫ్రస్ట్రేషను, ఆ ఇరిటేషను, అంటే ఉద్యోగంలో చికాకులు ఇవన్నీ కూడా జనరల్గా వచ్చి ఇంట్లో చూపిస్తుంటారు కదా. ఇంట్లో చూపిస్తారు, బయట చూపిస్తుంటారు, వాళ్ళకి ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ చూపిస్తుంటారు. అట్లా చూపించకుండా చిన్నవాళ్ళతో ప్రేమగా, పెద్దవాళ్ళతో గౌరవంగా మాట్లాడాలి. తర్వాత ఈ కాయ కష్టం చేసే పని వాళ్ళకి లేదా యాచక వృత్తిలో ఉండే బెగ్గర్స్కి కాస్త ఏమన్నా పంచిపెట్టడం, కూల్ డ్రింక్స్ పంచిపెట్టడం, స్వీట్స్ పంచిపెట్టడం, వాళ్ళకి చెప్పులు కొనివ్వడం, లేకపోతే వాళ్ళకి ఒక గొడుగు కొనివ్వడం, ఇలాంటివన్నీ కూడా శని భగవానుడు ప్రసన్నం అవడానికి ఉపయోగపడతాయి. అంటే పేదవాళ్ళకి సాయం చేస్తే కనుక శని అనుగ్రహం బాగా హ్యాపీ ఫీల్ అవుతాడు ఆయన. ఎవరెవరైతే బాగా కష్టపడి పని చేస్తారో, అంటే ఇప్పుడు మున్సిపల్ వర్కర్స్ ఉంటారు, క్లీనింగ్ చేసేవాళ్ళు, పారిశుద్ధ కార్మికులు అంటారు, అలాంటి వాళ్ళు, లేదా ఇళ్లల్లో పాచి పనులు చేసే పని వాళ్ళు, వాచ్మెన్లు, తర్వాత ఇలా ఎవరికి మనకు అనిపిస్తే కష్టపడుతున్నారు అనిపిస్తే, తర్వాత ఏ పని చేయకపోయినా యాచకులు, సిగ్నల్స్ దగ్గర బెగ్గర్స్ ఉంటారు, యాచక వృత్తిలో ఉండేవాళ్ళు, వాళ్ళకి చెప్పులు కొనిచ్చిన, గొడుగు కొనిచ్చిన, లేదా వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యేటట్టుగా ఒక కూల్ డ్రింక్, వాళ్ళు మండు టైంలో అడుక్కు తింటుంటారు, నువ్వు చల్లటి కూల్ డ్రింక్ ఇచ్చావనుకో, తాగి అబ్బా చల్లగా ఉండండి బాబు అంటారు. ఆ బ్లెస్సింగ్స్ శని భగవానుడి ద్వారా మనకు వస్తాయి. ఇలా చేయాలి. అంతేకాకుండా ఈ శని ప్రభావం ఉన్న ఏ రాశి వాళ్ళైనా సరే ఆంజనేయ స్వామిని ప్రసన్నం చేసుకోవాలి, ఆంజనేయ స్వామిని ధ్యానించాలి, ఆయన పూజ చేసుకోవాలి. ఈ మేషరాశి వాళ్ళు ఇప్పుడు ఇలా చేస్తూ ప్రతి శనివారం లేదా ప్రతిరోజు శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అనే మంత్రాన్ని కనీసం ఒక 108 సార్లకు తగ్గకుండా స్మరించుకుంటూ, వీలున్నప్పుడు ప్రతి శనివారం కంపల్సరిగా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి గుళ్ళో మీకు చేతనైన పూజ, ఆకు పూజ కానీ, వడమాల కానీ, ఇట్లా ఏదైనా సరే చేయించి ఆంజనేయ స్వామిని ప్రసన్నం చేసుకోవడం. ఇంకా మీకు సమయం ఉంది అంటే హనుమాన్ చాలీసా చదవటం చాలా మంచి సత్ఫలితాలను ఇస్తుంది. ఇకపోతే ఇదే ఏలినాటి శని కుంభరాశి వాళ్ళకి కూడా ఉంది. కుంభరాశి వాళ్ళకి ఏమవుతుంది, మంచి శుభ సంఘటనలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాకపోతే వీళ్ళకి వచ్చే సమస్య ఏంటంటే ఈ ఏలినాటి శని వల్ల బద్ధకం, అలసత్వం, ప్రతిదానికి ఆలస్యం, పోస్ట్ పోన్మెంటు, ప్రొకాస్టినేషన్, ప్రతిదాన్ని వాయిదా వేయడం,
ఇవాళ వెళ్ళలే రేపు వెళ్తానులే, ఇప్పుడు చేయలేనులే రేపు చేస్తానులే. చిన్న చిన్న పిల్లలతో సహా సోఫాలో కూర్చుంటే వంటింట్లోంచి అమ్మ పిలిస్తే వస్తున్నానమ్మా అని గంటకు లేచి వెళ్తారు. అదే, ఓకే. ఈ ప్రభావం అన్నమాట. ఏడున్నర ఏళ్ళు ఎక్కువగా అలా ఉంటారు. సో వీళ్ళకి ఆఖరి పీరియడ్ అనమాట, ఇంకా దగ్గరకు వచ్చేస్తుంది వీళ్ళకి. అందుకని వీళ్ళకి మేలు కూడా జరుగుతుంది, వివాహాలు అవుతాయి, తర్వాత శుభకార్యాలు జరగాల్సినవి ఉంటే అవి జరుగుతాయి. అయితే ఏంటంటే వీళ్ళు కుటుంబ సభ్యులతో సఖ్యంగా ఉండాలి, కుటుంబ సభ్యుల మీద అరవకుండా చెప్పిన వెంటనే చేయడం ఏ పనైనా సరే. తర్వాత వెంటనే ఏ పనైనా సరే పోస్ట్ పోన్ చేయకుండా రేపు చేస్తాను. సో ఒక మహానుభావుడు వివేకానందుడు ఏమంటాడంటే, రేపు చేయాల్సిన పని ఇవాళే చేయి, ఇవాళ చేయాల్సిన పని ఇప్పుడే చేయి. అలా ఆ రూల్ని పెట్టుకొని గుర్తుపెట్టుకొని చేస్తూ ఆంజనేయ స్వామిని స్మరించడం ద్వారా బ్రహ్మాండమైన అదృష్టం వీళ్ళకి యోగం కలిసి వస్తుంది. ఓం నమో భగవతే వాయునందనాయ అనే మంత్రాన్ని జపిస్తూ వీళ్ళు సున్నుండలు, మినప సున్నుండలు పంచిపెడితే బ్రహ్మాండమైన మేలు జరుగుతుంది. మినప సున్నుండలు పంచిపెట్టాలి. ఓం నమో భగవతే వాయునందనాయ అనే మంత్రం జపించుకోవడం ద్వారా ఆల్రెడీ శని భగవానుడు మీకు కొన్ని శాంక్షన్ చేసి కొన్ని మంచివి ఇవ్వడానికి రెడీగా ఉంటాడు, అదృష్టాన్ని ఇవ్వడానికి. ఈ పనులు చేస్తే ఇంకా మంచిగా ఇస్తాడు, ఇంకా ఆయన అనుకున్న దానికన్నా ఎక్కువ ఇస్తాడు, బ్రహ్మాండమైన అదృష్టాన్ని యోగాన్ని కలుగజేస్తాడు. ఈ బాధలు తగ్గుతాయి, బద్ధకం ఇవన్నీ వదిలించుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే తెల్లవారుజామున లేవడం. ఇప్పుడు ఈ ఏలినాటి శని నడిచేవాళ్ళు కానీ శని మహర్దశ ఎవరు ఎటువంటి శని మహర్దశ అయినా, అంతర్దశ అయినా, ఏలినాటి శని అయినా, అష్టమ శని అయినా, అర్ధాష్టమ శని అయినా, ఏదైనా సరే వీళ్ళు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ దశ నడిచేవాళ్ళు సూర్యోదయం తర్వాత నిద్రపోకూడదు, సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. ఆంజనేయ స్వామి పాదాలని తప్పకుండా ఆశ్రయించాలి. ఈ రెండు మర్చిపోకుండా ఉంటే పెద్దగా ఆయన ఇబ్బంది ఏం పెట్టడు. శని భగవానుడు మనని శిక్షించేవాడు కాదు, మనని దారిలో పెట్టి క్రమశిక్షణలో పెట్టి మన జీవితానికి ఒక అర్థాన్ని కల్పించేవాడు. అది గురుగారు సున్నుండలు పంచిపెట్టాలన్నారు కదా కుంభరాశి వాళ్ళు, అంటే కౌంట్ ఉంటుందా ఇన్ని అని చెప్పి? అంటే కౌంట్ చెప్పామనుకోండి, మాకు అంత స్తోమత లేదంటే అదేలేండి, అందుకని వాళ్ళ స్తోమతకు తగ్గట్టుగా పంచిపెడితే బాగుంటుంది. సున్నుండలు పంచిపెట్టచ్చు. నేను ఇందాక వేరే మేషరాశి వాళ్ళకి చెప్పినట్టుగా యాచకులకి, పని వాళ్ళకి కూల్ డ్రింక్స్, స్వీట్స్ పంచిపెట్టచ్చు. అంటే సహాయం చేయడం అంటే ఇప్పుడు మీరు ఒక 100 రూపాయలు ఇచ్చినా రాని ఆనందం మండు టెండలో చల్లటి పానీయం ఇచ్చారనుకోండి, ఆహా అంటారు. అవును, మంచి స్వీట్ పెట్టారనుకోండి, అబ్బా ఎంత బాగుందో అంటారు. ఆ బ్లెస్సింగ్స్ మనకు వస్తాయి. కనుక చేతనైన సహాయం చేయాలి. ఇవి కూడా చేస్తే శని భగవానుడు ఇంకా ప్రసన్న అవుతాడు. ఇప్పుడు మీనరాశి వాళ్ళకి ఇప్పుడు మీనరాశి వాళ్ళకి ఒక ఇంత కొంచెం చాలా కష్టకాలం అని చెప్పుకోవాలి. ఎందుకంటే వీళ్ళకి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి ఈ ఏలినాటి శని వల్ల. నీరసం, అసహనం, నిర్లిప్తత, బాడీ పెయిన్స్, బద్ధకం, శరీరం బరువుగా మారపటం, తర్వాత వీళ్ళు కూడా ఆ శరీరం బరువు ఎక్కడం వల్ల ఏ పనైనా అన్ని పనుల్ని వాయిదా వేయడం, ఇవాళ కాదులే రేపు చూద్దాం అనుకోవడం, ఇవన్నీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులకు దారితీస్తాయి. తర్వాత డబ్బులు చాలా కష్టంగా మారుతుంది. వ్యాపారస్తులకు మనీ రొటేషన్ ఇబ్బందికరంగా మారుతుంది. డబ్బులు రావు, అందవు, ఎదుటివారి విమర్శలకు గురవుతారు వీళ్ళు. ఎదుటివాళ్ళు అంటే ఎప్పుడైతే డబ్బులు ఇవ్వలేదో, సో అవసరానికి తీసుకుంటారు కానీ ఇవ్వలేదనే మాట అంటారు కదా, సో అందువల్ల మాట పడాల్సి వస్తుంది. ఎదుటివాళ్ళు వీడు ఎప్పుడు ఈ టైంకి పని చేయడు, టైంకి చెప్పింది చేయడు, లేదా వస్తాన టైంకి రాడు, చేస్తానది చేయడు, మాట మీద నిలబడ్డు అనే
విమర్శలు వస్తాయి. అందుకని వీళ్ళు ఏం చేయాలంటే ఆంజనేయ స్వామిని పూజించాలి. ఓకే. ఖచ్చితంగా మంగళవారం శనివారం తప్పనిసరిగా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాలి. శ్రీ పంచముఖ విరాట్ రూప కార్యసిద్ధి వీరాంజనేయ స్వామినే నమో నమః అనే మంత్రం చదువుకోవాలి. ఓకే. శ్రీ పంచముఖ విరాట్ రూప కార్యసిద్ధి వీరాంజనేయ స్వామినే నమో నమః అనే మంత్రాన్ని జపించుకుంటూ స్వామికి ఆంజనేయ స్వామికి అరటిపళ్ళు చిమ్మిరి అంటే నువ్వులు బెల్లం కలిపిన మిశ్రమం, దాన్ని నివేదించి పంచిపెట్టాలి. ఓకే. ఇంట్లో చేసుకొని తీసుకెళ్ళాలి, అదే. స్వామికి నివేదించాలి. అక్కడ మీరు కొంచెం ప్రసాదం తీసుకోవాలి, మిగతా పనిచేసేయాలి. మళ్ళీ ఇంటికి బ్యాలెన్స్ తీసుకురాకూడదు. ఇలా చేయాలి. తర్వాత ఇంకా శని భగవానుడు వీళ్ళ పాలిట ప్రసన్నం అవ్వాలంటే ఎక్కడైతే ఈ షూ పాలిష్ చేసేవాళ్ళు, చెప్పులు కుట్టే చర్మకారులు ఉంటారు కదా, అవును. రోడ్ల మీద ఈ బడ్డీ పెట్టుకొని ఉంటారు కదా, వాళ్ళకి కొత్త షూ పాలిష్ డబ్బాలు, షూ పాలిష్ చేసే బ్రష్లు దానం ఇవ్వాలి. ఓకే. ఇస్తే బ్రహ్మాండంగా శని భగవానుడు సాటిస్ఫై అవుతాడు. చాలా తేలిగ్గా మనం చేసుకునేలాగానే చెప్పారు గురుగారు. చిన్న చిన్న పరిహారాలన్నీ బ్రహ్మాండంగా ఉంటుంది. ఇలా చేసి చూడండి. అద్భుతంగా ఈ ఏలినాటి శని ప్రభావం నుండి వల్ల ఏర్పడే ఇబ్బందుల నుంచి, ఆరోగ్య సమస్యల నుంచి బయటపడి చక్కటి అభివృద్ధి బాటలోకి వెళ్తారు. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, మేషరాశి, కుంభరాశి, మీనరాశి వాళ్ళకైతే కనుక ఈ ఏలినాటి శని ప్రభావం నుండి ఎలా తప్పించుకోవాలో గురుగారు ఎంతో క్లియర్గా తెలియజేశారు. సో తప్పకుండా గురుగారు చెప్పిన పరిహారాలు చేసుకుంటూ ఇంకా ఎలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నా స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ చేసి గురుగారిని సంప్రదించవచ్చు. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. ఆయుష్మతి.